నమస్తే, వెల్కమ్ టు లీగల్ టాక్ విత్ అనుష. ఇవాల్టి మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది, హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎవ్రీ వీక్ మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి మీదైన శైలిలో లీగల్గా ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి, మోరల్గా ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి అన్నీ ఇస్తున్నాం. సో ఇవాళ కూడా ఒక కేసు వచ్చింది. నాకు నిన్న ఒక అమ్మాయి కాల్ చేసింది. తన భర్తతో ఏదో ప్రాబ్లము, కానీ ఇది ఇప్పటి వరకు వచ్చిన సమస్యల్లో ఇది చాలా, మరి నేను చెప్పడానికి నాకు అర్థం కావట్లేదు, ఒక జుగుప్సాకరమా లేకపోతే డిఫరెంటా ఏంటి? ఆ అమ్మాయి అసలు నా లైఫ్ ఎందుకు ఇంత దారుణంగా తయారైంది, ఏంటి నా పరిస్థితి, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను అని మాట్లాడుతుంది. అమ్మాయికి పిల్లలు కూడా ఉన్నారు. పూర్తిగా మాట్లాడదాం. ఒకసారి అమ్మాయి నెంబర్కి కాల్ చేద్దాం. ఇప్పుడు చేద్దాం. మనం లీగల్ టాపిక్స్ ద్వారా చాలా మందికి కూడా ఇప్పుడు అవేర్నెస్ ఇస్తూ ఉన్నాం, అలాగే మనకి సొల్యూషన్ కూడా చూపిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా చేద్దాం, అమ్మాయికి మంచి దారి ఇద్దాం. మనం చేద్దాం. చెయ్యండి ఒకసారి. ఇక్కడ ఏమవుతుందంటే లీగల్ దాంట్లో కొన్ని బాధ వినిపిస్తుంటే హుందాగా వ్యవహరించలేకపోతున్నాం. ఖచ్చితంగా సార్, ఆ లైన్ క్రాస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, బాధ అనిపిస్తుంది. అవును. హలో హలో, ప్రసన్న గారు ఉన్నారండి? ప్రసన్న మాట్లాడుతున్నాను మేడం. నమస్తే అండి. అదే నిన్న కాల్ చేశారు కదా, నా పేరు అనుష. మీరు ఐడ్రీమ్కి కాల్ చేశారు, నిన్న నాతో మాట్లాడారు. నమస్తే మేడం. అయితే ఇప్పుడు మనం లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి చేస్తున్నాను. మనకి ఇప్పుడు అడ్వకేట్ గారు కూడా ఉన్నారు, సాయి కృష్ణ ఆజాద్ గారు. సో మీ ప్రాబ్లం ఏంటి క్లియర్గా మీరు చెప్తే ఏం సొల్యూషన్ ఇవ్వచ్చు అన్నది మేము మాట్లాడి చెప్తామమ్మా. ఒకసారి మీ ప్రాబ్లం చెప్పండి. ఓకే మేడం. సార్ నమస్తే. సార్ నమస్తే అన్నమ్మా. ప్రసన్న గారు చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఓపెన్గా చెప్పండి. మీరేం భయపడాల్సిన అవసరం. ఇప్పుడు లీగల్ టాక్స్ ప్రోగ్రామ్ ద్వారా ఎంతోమందికి మేము ఈరోజు వాళ్ళకి దారి చూపించామమ్మా. మీ జీవితంలో కూడా ఖచ్చితంగా మేము దారి చూపిస్తాము. మీరు ఓపెన్గా ఉన్నదన్నట్టు చెప్పండి. ఓకేనమ్మా, చెప్పండి. ఓకే మ్యామ్, నాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అవుతుంది మ్యామ్. నాకు 2 పిల్లలు ఉన్నారు మ్యామ్. నా భర్త పేరు సురేష్ మేడం. ఓకే ఓకే మేడం, నా జీవితంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అసలు ఎలా చెప్పాలన్నది ఏంటి కూడా నాకే తెలియట్లేదు మేడం. అంత దారుణమైన స్థితిలో ఉన్నాను మేడం నేను. ఓకే, చెప్పండి. అది బాధించేది కూడా నా భర్త వల్లే మేడం. నాకు ఆ ఇబ్బంది వల్లే నేను ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాక మీ వరకు రావాల్సి వచ్చింది మేడం. అంటే 15 ఏళ్ళు అయిందన్నారు కదా పెళ్ళై? అవును మేడం. ఎందుకు, ఏంటి ఇప్పుడే ప్రాబ్లమా లేకపోతే మొదటి నుంచి ఆ వ్యక్తి అలాగేనా? లేదు మేడం, మొదట్లో చాలా బాగుండేవారు. ఎంత బాగుండేవారంటే నేనంటే అతనికి చాలా అంటే చాలా ఇష్టం మేడం. అతనన్నా నాకు ఇష్టమే. నేను నా పైన తనకు చూపించే ప్రేమలో ఎటువంటి ఇబ్బంది కూడా, ఎటువంటి మార్పులు కానీ అలాంటివి ఏమీ ఉండేవి కాదు మేడం. ఓకే. కానీ ఇలాంటి పరిస్థితికి నేను వస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు మేడం. ఇప్పుడు అంటే ఎవరైనా, అంటే ఆయన లైఫ్ లో ఎవరన్నా ఉండడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? వివాహేతర సంబంధాలు లాంటివి ఏమన్నా ఉన్నాయా? అవును మేడం, ఉన్నాయి మేడం. ఓకే ఓకే. అంటే సంబంధము అంటే అది అమ్మాయిల వరకు అంటే అనుకోవచ్చు మేడం. అది అక్కడతో ఆగలేదు మేడం. ఏంటి, అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయి మేడం. ఓకే. పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి ఆయన మాట్లాడటం, కంటిన్యూగా ఫోన్ కాల్స్ మాట్లాడటం ఇలా కంటిన్యూ అవుతుంది మేడం. అది సరే, ఆఫీస్ కాల్స్ వస్తున్నాయిలే అని అనుకునేదాన్ని మేడం. పెద్దగా నేను నోటీస్ చేసేదాన్ని కాదు. కానీ ఆ కాన్వర్సేషన్ అన్నది రెగ్యులర్ గా నైట్ టైమ్స్ కూడా అవుతున్నాయి మేడం. ఓకే. ఎవరు నంబర్స్ వస్తాయి, తర్వాత ఫ్రెండ్స్ అంటారు, అబ్బాయిలను కూడా చెప్తారు మేడం. అబ్బాయిలు అంటే ఇంకా నేను అంతగా అనుకునేదాన్ని కాదు మేడం. అబ్బాయిలతో కూడా గంటలు మాట్లాడుతుంటే సరే ఎవరో ఫ్రెండ్స్ చేసుంటారులే మాట్లాడుతున్నారు, కొలీగ్స్ ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు కదా. అవును మేడం, చెప్పు. అలానే అనుకున్నాను మేడం నేను కూడా మొదట్లో. కానీ నాకు తెలియనిది ఏంటంటే మేడం, అసలు సడన్ గా ఒక రోజు నాకు ఒక కాల్ లో నేను ఒక చిన్న కాన్వర్సేషన్ విన్నాను మేడం. నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, అలా ఇట్లా అని కొంచెం న్యూడ్ గా మాట్లాడటం మొదలు పెట్టారు మేడం. అరే, ప్రైవేట్ టాక్స్ ఏమన్నా జరిగాయా? ఎస్ మేడం. అరే ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు, ఇతను చాలా మంచివారు కదా, ఇలా ఎలా మాట్లాడతారు, అసలు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి అన్నది నాకు అసలు నిజంగా చెప్పలేని పరిస్థితి మేడం. అసలు అర్థం కాలేదు మేడం. స్టన్ అయిపోయింది నిజంగా. ఎవరైనా అమ్మాయి తెలిసిన వాళ్ళు అలాగా ఎవరన్నారా?
ఉన్నారు మేడం, తనకి కొలీగ్స్ ఉన్నారు. కొలీగ్స్ అంటే ఆఫీస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు కదా మేడం, అట్లా కొలీగ్స్ తో మాట్లాడుతున్నారని అనుకున్నాను మేడం. కానీ ఇలా అసలు ఎవరితో మాట్లాడుతున్నాడో చెప్పు ప్రసన్న, నాకు ఇక్కడ ఆ టెన్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు అమ్మాయిలున్నా సరే అంటున్నావు, అబ్బాయిల అన్నయ్య కూడా సరే అంటున్నాడు ఆయన. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి ప్రసన్న? మేడం అతను సెక్షువల్ గా అబ్బాయిలతో కూడా సంబంధం ఉంది మేడం. నిజమా? అవును మేడం, అబ్బాయిలతో? అబ్బాయిలతో. అయ్యయ్యో, అంటే పొరపడుతున్నావా ప్రసన్న? నిజమా? నీకు కన్ఫర్మేషన్ ఉందా? ఉంది మేడం, ఉంది కాబట్టే మేడం నాకు ఈ పరిస్థితి. ఎలా తెలిసింది ప్రసన్న నీకు? అంటే మా అపార్ట్మెంట్ లోనే ఒక అబ్బాయి ఉన్నాడు మేడం. ఓకే. అబ్బాయి చిన్న ఏజే, అంటే ఆ అబ్బాయికి ఫోన్స్ చేయడం, ఆ అబ్బాయితో మాట్లాడడం, ఇట్లా అంటే సేమ్ అపార్ట్మెంట్ అనుకున్నాను కానీ మేడం ఆ అబ్బాయితో అఫైర్ ఉండడం, ఆ అబ్బాయి చాలా మేడం అసలు ఆ అబ్బాయి సెక్షువల్ గా అబ్బాయితో అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మాట్లాడడం, కలవడం, సెక్షువల్ అఫైర్ కూడా ఉంది మేడం అతనితో. అది నాకు ఎందుకు కన్ఫర్మ్ అయింది అంటే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు మేడం. అయ్యో అయ్యయ్యో, మేడం ఆ సూసైడ్ నోట్ లో మా ఆయన పేరు కూడా రాశారు మేడం. చిచ్చి, అబ్బా. ఇంకేం చేయాలో కూడా నాకు అర్థం కాలేదు మేడం. ఆ సుసైడ్ నోట్లో ఏమని రాశారమ్మా? ఏమని దొరికిందా లెటరు? ఆ లెటర్ లో సురేష్ నన్ను ఇట్లా పెళ్లి చేసుకుంటాను అన్నాడు, అయ్యో. నాతో సంబంధం పెట్టుకున్నాడు, ఇప్పుడు సడన్ గా నన్ను చేసుకోనంటున్నాడు. అబ్బాయి రాశాడా? అబ్బాయి రాసి చచ్చిపోయాడా ఇదంతా? అవును మేడం. అయ్యయ్యో, అబ్బాయి పెళ్లి చేసుకుంటా అని చెప్పి రాసి. మీ ఆయన ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడు, ఇదే నన్ను చెప్పాలనుకుంది? అవును మేడం. అమ్మ బాబోయ్, ఏం ట్విస్ట్ ఇది బాబోయ్, ఎట్లా తట్టుకున్నావు నువ్వు? అమ్మా, ఏం చేయాలో తెలియట్లేదు మేడం. అపార్ట్మెంట్ లో అందరూ ఎలా అంటే అలా చూస్తున్నారు మేడం మా ఫ్యామిలీని. అయ్యో, అతని వల్ల అపార్ట్మెంట్ ఖాళీ చేసి చాలా దూరంగా వచ్చేసాం మేడం. అబ్బా. నిజంగా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం ఏంటంటే ఇది. అంటే ఇప్పుడు ఆయనతోనే ఆ అబ్బాయి, ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు కదా, అంటే ఇప్పుడు ఆ అబ్బాయి మీ ఆయన లైఫ్ లో లేడు కదా, ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడా? ఉన్నారు మేడం. అతని ల్యాప్టాప్ లో చాలా చూసాను మేడం న్యూడ్ వీడియోస్, అబ్బాయిలతో యాప్స్ అంటే మేడం అట్లాంటి యాప్స్ లో సబ్స్క్రిప్షన్ కూడా ఉంది మేడం అతనికి. అబ్బాయిలతో? అవును మేడం. అయ్యయ్యో, ఆ అబ్బాయి చచ్చిపోయినా కూడా ఇతను మారలేదండి మరి. ఇప్పుడు కాదండి, చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి మేడం ఇతనికి. అమ్మ బాబోయ్. ఇప్పుడు ప్రసన్న, అంటే ఈ విషయం నీకు తెలుసా మీ ఆయనకు తెలుసా? తెలుసు మేడం. ఒకసారి ఏంటిది అని అడిగాను మేడం. ఇప్పుడు ఆయన లెటర్ రాశానని చెప్తున్నారు కదండి, పబ్లిక్ బహిర్గతం అయిపోయింది, వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేశారని చెప్తున్నారు అంటే కదా. మిగిలిన విషయాలు ఆయన ఇంకా కొనసాగుతుంది అతని లైఫ్, ప్రైవేట్ లైఫ్. అది చెప్పమ్మా ప్రసన్న, చెప్పు. ఉన్నట్టుంది. అడిగాను మేడం, ఒక రోజు అడిగాను మేడం, ఏంటిది మీరు చేసే పని ఏంటి, పిల్లలు ఉన్నారు, మనం ఒక సొసైటీలో ఉన్నాం, ఇది కరెక్ట్ కాదని అన్నాను మేడం. కానీ నీ అవసరం కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీకు పిల్లలు పెళ్లి నీకు కావాలి, నీకు అవసరం ఉంది, నేను సొసైటీ కోసం నీతో ఉన్నాను, కానీ నేను నా లైఫ్ నేను వదులుకోలేను, దీంట్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటున్నారు మేడం. అయ్యయ్యో సార్, బా నేను ఇది వినలేకపోతున్నాను. ఇది దీన్ని ఏమంటారంటే అమ్మా, మామూలుగా హోమోసెక్స్ అని మీకు చెప్తాను, ఒక లీగల్గా జనరల్గా చెప్తాను. హోమోసెక్స్ అంటే అబ్బాయిలు ఉంటారండి. ఒక మామూలుగా లెస్బియన్స్ అంటే అబ్బాయిలు ఉంటారు. వీళ్ళని బైసెక్సువల్ అంటారు. అంటే బైసెక్సువల్ అంటే వీళ్ళు అమ్మాయిలతో ఉంటారు, అబ్బాయిలతో ఉంటారు. ఓకే, ఈ టైపు ఇతను. అది ఓకే. ఓ పక్క ఏమైనా పెళ్లి చేసుకున్నాడు, ఇతను పిల్లల్ని కన్నాడు, అతని ప్రైవేట్ లైఫ్ అతను అబ్బాయిలతో ఉంటాడు. అతను అబ్బాయిలతో, అమ్మాయిలతో కూడా ఉంటాడు. అయ్యయ్యో. అడగండి, బెడ్రూమ్ లైఫ్ అంతా అతను ఇప్పుడు పిల్లలు పుట్టారంటే అతను మంచిగానే ఉంటాడు, మగవాళ్ళగానే ఉంటాడు. ఇప్పుడు సార్ చెప్పింది నిజమేనా? నార్మల్ గానే ఉండేవాడా నీతో? ఉంటాడు. ఇప్పుడు మేడం ఎటువంటి ఇది లేదు, ఇబ్బంది అనుమానం రాదు మనకు. అతను నాతో ఉన్న విధానం కూడా నార్మల్ గానే ఉంది మేడం. అతను అదే అబ్బాయితో ఉండి నార్మల్ గానే ఉంటాడు, బెడ్రూమ్ లైఫ్ అంతా కూడా. అది అతను నా ఒంటి మీద చేస్తున్నా కూడా నేను అసలు అదొకలా ఉంది మేడం, తట్టుకోలేకపోతున్నాను మేడం. వినడానికే ఏదో లాగా ఉంది అసలు నువ్వు చెబుతుంటే. అమ్మ బాబోయ్, ఆ అమ్మాయి ఎంత మనోవేదన. బైసెక్సువల్ అండి వాళ్ళు. చాలా చాలా ప్రసన్న, ఎవరు చెప్పుకోలేని స్థితి. నిన్ను ఎట్లా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు. సరే, కొంచెం ఓర్చుకో, ఆ బాధ ఓర్చుకో. అసలు నువ్వు ఏ సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అసలు మీ ఆయన ఏమంటున్నాడు ప్రస్తుతానికి? ఏమంటున్నాడు? అతను మారనంటున్నారు మేడం. అయ్యో, మారదంట.
నాకు పిల్లలు చిన్నవాళ్ళు మేడం, పిల్లలు అమ్మా. పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి అన్ని తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియట్లేదు. ఎవరికైనా చెప్దామన్నా కూడా ఉంటున్నావు కదా అని అలా ఎలా రివర్స్ లో నన్ను ఏమైనా అంటారని భయం వేస్తుంది మేడం. నమ్మరు నాకు ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు మేడం. అయ్యో నేను నా పిల్లల్ని సూసైడ్ చేసుకోవాలి మేడం, అదే తప్ప వేరే ఆప్షన్ లేదు మేడం. ప్రసన్న, ఇది సొల్యూషన్ కాదు, తప్పకుండా ఆలోచిద్దాం. వింటే మాకే ఒక రకమైన షాక్ లో ఉన్నాం. ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. ఒక స్తబ్దుగా ఉంది. నువ్వు నిజంగా నీ పెయిన్ నాకు అర్థం మైండ్ బ్లాక్ అవుతుందండి. సో ప్రసన్న, ఒక పని చేద్దాము. మీ ఆయనతో ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టడానికి ట్రై చేయి. ఒకవేళ అక్కడ మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఒకసారి ఫోన్ మాట్లాడించు. మామూలుగా నువ్వు ఇప్పుడు ఫోన్ కాన్ఫరెన్స్లో పెడితే కనుక మమ్మల్ని ఒకసారి మ్యూట్లో పెట్టేసి, నేను మ్యూట్లో పెడతాను, చెప్పకుండా ఎంతో మాట్లాడు. బాబోయ్, నాకు ఏం మనం మాట్లాడాలో కూడా విందాం. అర్థం ఆయన కావట్లేదు. ఏమంటారు వాళ్ళిద్దరు ఏంటో మాట్లాడుకున్న ఈ- తర్వాత మనం విందాం. ఈ సమస్య అన్నాక అసలు అదేనండి. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బైసెక్సువల్ అంటారు వాళ్ళని. చూస్తాను నార్మల్ గానే ఉంటారు. ప్రసన్న, చేస్తావా కాల్? చేస్తున్నాను మేడం. చేయి, నేను మ్యూట్లో మీట్లో పెట్టుకుంటాను. పడి వింటా ఉంటాం వాళ్ళిద్దరు మేము conversation వింటాము. నువ్వు నార్మల్ గా మారుతావా లేదా అన్నట్టుగా అడిగి ఇప్పుడు అసలు మాట్లాడు. అతని ఒపీనియన్ తెలిసాక సార్తో మాట్లాడిద్దాము, సరేనా? ఓకే మేడం. నిజంగా నాకు అసలు ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు ఇది విన్నాక. అయ్యో మీకు తెలియదండి, బైసెక్సువల్ అంటారు వీళ్ళు. జనరల్గా ఇట్లా ఎవరికి తెలియకుండానే ఉంటారండి, ఎవరికి తెలియకుండా ఉంటారు. భార్యతో చాలా ప్రేమగా ఉంటారు మళ్ళీ. హలో, ఏమండి? చెప్పు. ఏంటి చెప్పు, ఏంటి ఎందుకు కాల్ చేసావు? ఏం లేదండి, మన గురించి చెప్తున్నానండి. మీరు చేసే పని అసలు బాగాలేదు. మన గురించి, మన పిల్లల గురించి ఆలోచించండి. ఏంటి ఏం ఆలోచించాలి? అన్ని బాగానే ఉన్నాయి కదా, ఏం కావాలి? ఇది కాదండి, మీరు చేస్తున్న పని అసలు అసలు వీడియోస్ ఏంటండి? ఏమైంది? వీడియోస్ ఏంటి అర్థం కాదా? నేను చూసాను, మీ ల్యాప్టాప్ లో నేను చెక్ చేశాను. మీరు చేస్తున్నది అసలు ఏం బాగాలేదు. అవును, నేను అలాగే ఉంటా. ఒప్పుకుంటున్నాడు. అయితే ఏంటి? అలా కాదండి. నీకు ఇప్పుడు ఏం తక్కువ చేస్తా? అన్ని బాగానే ఉన్నాయి కదా నీకు కూడా ప్రతిదీ. నాకు మొదటి నుండి అది అలవాటే, అలా అంటే ఇష్టమే నాకు. అబ్బాయిలతో గడపడం, మాకు ఫ్రెండ్స్ ఉన్నారు అలా చాలా వరకు. ఛీ, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అందులో? తెగిడిచాడండి. అది కాదండి, అసలు అదే కదండి ప్రాబ్లం. మీరు అసలు అలా చేయడం ఏంటండి? మనం ఇప్పుడు బాగానే ఉన్నాం కదండి. మీరు అలా అబ్బాయిలతో అసలు అసలు ఊహించుకోవడానికి అసలు నా వల్ల కావట్లేదు. నీకు పెళ్లి చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, అన్ని రకాలుగా సంసార పరంగా బాగానే సుఖ పెడుతున్నావు కదా, అన్ని ఫైనాన్షియల్ గా బాగానే ఉన్నావు, బిజినెస్ బాగానే ఉంది. నీ మట్టుకు నీకు బాగానే చూసుకుంటున్నా కదా, ఇంకేం ప్రాబ్లం ఉంది నీకు? నాకు అడ్డం ఏంటి? నీకు అడ్డం ఏంటి నాతో? నాకు ఇవన్నీ కాదండి, నాకు మీ ప్రేమ కావాలి. కానీ మీరు ఇచ్చే ఈ ప్రేమ అక్కడ ఇక్కడ అసలు అలా వద్దండి. లేదు, నేను వదిలికెళ్ళాను. నాకు మొదటి నుండి ఇంట్రెస్ట్. నాకు పెళ్లికి ముందు నుండి బ్యాచులర్ లైఫ్ నుండి నాకు అలాగే. నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మొదటి నుండి హాస్టల్లో ఉన్నాను. నేను హాస్టల్ లైఫ్ లో అంతే, బ్యాచులర్ రూమ్ లో ఉన్నాను. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అలా. నాకు అలాగే ఇష్టం మొదటి నుండి. ఇప్పుడు నీకు అభ్యంతరం ఏంటి? నీతో ఉంటున్నా కదా బాగా. ప్రాబ్లం అవుతుంది నీకు ఇప్పుడు. తీసుకోండి, లైన్లో తీసుకోండి. మీరు అలానే అంటే నేను పిల్లలు ఏమైపోవాలి? నేనైతే మాట్లాడలేను. నేను మ్యూట్ ఆఫ్ చేసి ఇస్తాను. నేనైతే నేను మాట్లాడలేను మాట్లాడతానండి. అసలు. ఇప్పుడు చెప్పండి నాకు ఏంటి? డైరెక్ట్ తీసేసుకోండి సార్. ఆయన మరీ తెగించి మా అమ్మాయి బాగా ఇదైపోయింది ఒకసారి. నీకు బాగా చూసుకుంటున్నాను కదా, అన్ని ఫైనాన్షియల్ గా అన్ని మాట్లాడండి. support చేశాను, అని బాగుంది. నాకు అది ఇష్టం. నాకు దానికి వాటి చెప్పొద్దు. నీకు ప్రాబ్లం ఏంటి నా దాంతో? అలా. మాట్లాడేసేయండి సార్, నాకు అలా అంత అంటేనే అవసరం ఇష్టం. లేదు. అంత వినడానికి అసహ్యంగా ఉంది. హలో, హలో, నా పేరు సాయికృష్ణ ఆజాద్, అడ్వకేట్. మేము లీగల్ టాక్స్ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నామండి. మీ ఏంటి చెప్పు. ఏం చెప్పండి సార్, మర్యాదగా మాట్లాడండి. ఫస్ట్ చెప్పేది వినండి. మీరు లీగల్ ట్యాక్స్ అని నాకేం తెలుసండి, మీరు ఎవరు అనేది నాకు తెలియదు. అవునండి, అదే చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. చెప్పండి. మీ భార్య ఆమె మాకు అప్రోచ్ అయ్యారు. సో మీ యొక్క వ్యవహారం మొత్తం మాకు తెలుసు, మేము వింటున్నాం. అయితే ఏంటంటే ఆమె యొక్క బాధని ఆమె ఎవరికి చెప్పుకోలేక, మీకు విషయం తెలుసో లేదు, ఆమె ఇందాక ఒక మాట ఏమన్నారంటే మాతో, మేము సుసైడ్ చేసుకునే థాట్స్ మాకు వచ్చేస్తున్నాయండి మా పిల్లలతో సహా చచ్చిపోతా అంటుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒక భారత రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అనేది అందరికీ ఉంది. సో మీరు చేసే ఈ పనుల వల్ల ఒక కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి మేము మీకు ఏదైతే ఉందో అది మొత్తం అసలు మీ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని
ఏంటి వింటున్నారా? ఏం చేసామండి చెప్పండి. అది మేము మా లైఫ్ బాగానే ఉంది. మీ లైఫ్ బాగుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుందండి? మీ ఆవిడ అసలు కాల్ ఎందుకు చేసింది బాగుంటే? సురేష్ గారు వినండి, సురేష్ గారు 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 వినండి ఫస్ట్. కాదండి, ఇప్పుడు ఆమె లైఫ్ బాగుంటే సంసారం అంతా బాగుంది అంటే ఎందుకు వస్తారు మా దగ్గరికి? పబ్లిక్లోకి ఎందుకు వస్తారు? ఒక మహిళ బయటకు ఎందుకు వస్తుంది? సంసారం గుట్టు ఎందుకు బయట పెడతారు? మీకు బాగుందేమో, ఆవిడకి బాగాలేదు. అలా కాదండి, మీరు ఒక్కటే ఆమె ఎందుకు చెప్తుంది? ఆమె ఏం చెప్తుంది? ఒక ఆయన చనిపోయాడు, ఒక పిల్లోడు మీ వల్ల చనిపోయాడు అంట కదా? అవునండి, అవును. మరి మీ వల్ల చనిపోయాడు, మీరు పెళ్లి చేసుకుంటానంటే ఒక సూసైడ్ లెటర్ దొరికింది, అదే నేను చెప్పారు కదా. అవును, పెళ్లి చేసుకుంటానన్నాను. అవును, నాకు అది ఇష్టం. అలా ఎవరిని? అబ్బాయిని? అవునండి, నాకు అది మొదటి నుండి ఉంది. నాకు అలా ఇష్టం. అది అబ్బాయిని పెళ్లి చేసుకుంటాం ఏంటండి? మీరు ఆల్రెడీ ఇష్టం అండి, మొదటి నుండి లైఫ్ నేను అలాగే ఉన్నాను. నా అబ్బాయిలంటే ఇష్టం నాకు. అలా ఆయన బాబోయ్ అబ్బాయి అసలు మీకు కొద్దిగా మైండ్ ఉందా? అసలు సెన్స్ అనేది పనిచేస్తుందా? ఉండే మాట్లాడుతున్నారా? సురేష్ గారు, మరి మీకు అబ్బాయిలు ఇష్టం అయితే అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు? అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆమెతో బాగానే ఉంటున్నాను కదండి. ఇప్పుడు అన్ని రకాలుగా బాగానే ఉంటున్నాను. తనకి ఎందుకు అన్నారు అనవసరంగా? అమ్మాయి లైఫ్ ఎందుకు నాశనం చేశారు? లైఫ్ నాశనం చేయలేదండి. ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంతా బాగానే చూసుకుంటాను. పెళ్లి చేసుకోవడం లైఫ్ లో ఒక భాగం కాబట్టి చేసుకున్నాను. ఇప్పుడు నా వంతుగా నాకు మొదటి నుండి అలవాటు కాబట్టి అది ఒకటి నాకు ఫిజికల్ గా నాకు బాగా ఇష్టం. అంటే మీరు అంటే ఒక్కటండి, ఇప్పుడు అబ్బాయిలతో మీరు బైసెక్సువల్ గా ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు కదా. భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో ఉండాలి కదా. మీరు ఇదేం పద్ధతి, ఇదేం కథ? సొసైటీలో మీరు ఒక మంచి ప్రముఖ వ్యక్తులు, మీ పేరు రివీల్ చేయకూడదు, కానీ ఇక తప్పని పరిస్థితులు చెప్పాల్సి వస్తుంది. మీరు ఒక ప్రముఖ వ్యక్తులు ఉన్నారు, ఒక మంచి బిజినెస్ మ్యాగ్నెట్, మీరు ఎంత గొప్ప వ్యక్తులు అయి ఉండి మీరు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు కదండి. నాకు సొసైటీలో పేరు ఉందండి, పేరు, కానీ అలాగని నేను పేరు చెడగొట్టుకోలేను కదా. నాకు బిజినెస్ నడుస్తుంది బాగానే. నాకు స్కూల్ ఏజ్ నుండి నాకు అలాగే ఇష్టం అండి. నాకు మామూలుగా ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు. మామూలుగా వాళ్ళతో ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ అందరూ అలాగే ఉన్నారు అంటే మొత్తం మీరు బైసెక్సువల్ మొత్తం బ్యాచ్ అంతా అలాగే ఉన్నారు? మా ఫ్రెండ్స్ అంతా మేము అందరం మామూలుగా అందులో కలుపుకొని ఉంటాము. బ్యాచులర్ లైఫ్ లో అంతే, హాస్టల్లో కూడా అంతే, చాలా కలివిడిగా ఉంటారు అందరితో. నేను అలాగే ఇష్టం నాకు మామూలుగా. ఆయనకి ఆయన చేస్తోంది తప్పు అని కూడా అర్థం కావట్లే. అమ్మాయి మనిషి నేను ఎప్పుడు తనకి ఏం అన్యాయం చేయలేదండి. నా లైఫ్ వరకు నేను బాగానే తనకు చూసుకున్నానండి. నాకు మొదటి నుండి అదే ఇంట్రెస్ట్ అండి నాకు. అలా ఇప్పుడు అలా కాదండి, అది పద్ధతి కాదు. మీరు మీ యొక్క లైఫ్ని లీడ్ చేసుకునేటప్పుడు ఒక మహిళని అన్యాయం చేయకూడదు, అలాంటప్పుడు మీరు పెళ్లి చేయకూడదు. ఏంటి పద్ధతి కాదండి? నువ్వు భలే చెప్పొచ్చారు, మీరు భలే ఉన్నారులేండి, బాగానే చెప్పావులే. నాకు ఏం పద్ధతి? నువ్వు గివని మాట్లాడుతున్నావు, నేను మీరు అన్నప్పుడు మీరు అని రెస్పెక్ట్. నువ్వేంటి? నాది ఇంతే, నా పద్ధతి ఏంట, నేను చేసుకోవడం ఏంటి, అందులో తప్పేముంది? ముందు మర్యాదగా మాట్లాడు బాస్, మర్యాదగా మాట్లాడండి. నేను ఇంత అండి, నేను బిజినెస్ లో. అరే ఎలా మాట్లాడతావు అలాగా? నువ్వు తప్పు మీద పెట్టుకుని ఎలా మాట్లాడతావు? బాగానే మాట్లాడుతున్నాను, మాట్లాడడం కానీ. బాబు మంచిగా మాట్లాడు సార్, మంచిగా నేను మిమ్మల్ని మర్యాదగా గౌరవప్రదంగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళకి గౌరవించాలా? భలే చెప్పావులే, నువ్వంతేలే. చెప్పొచ్చు, నేను చూసా చాలా సొసైటీలో, చాలా వరకు చాలా మంది. చెప్పొచ్చు, చెప్పు. అసలు ప్రసన్న లైన్ లో ఉన్నారా? లైన్ లో ఉన్నారండి. ఇంత అగ్రెసివ్ ఉన్నాడు, చాలా అగ్రెసివ్ ఉన్నాడు తను. అట్లా మాట్లాడుతున్నావు, రెస్పెక్ట్ లేకుండా, మర్యాద లేకుండా. ఏంటి ప్రసన్న, అసలు మాకైతే నిజంగా ఏమర్థం. ఆయన ఫిక్స్ అయిపోయాడు అసలు. నువ్వు ఎలా నీకు డౌట్ కూడా రాలేదు అమ్మా ఎన్ని రోజులు? లేదు మేడం, అతను అలానే ఉన్నాడు మేడం, కానీ దీని ద్వారా తెలిసింది మేడం. ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పు, నీతో ఏమంటున్నాడు చెప్పు. అతను అలానే ఉంటారంట మేడం, మారాడంట మేడం. రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదా? ఏమీ లేవు. సురేష్ గారు, మరి సొసైటీ కోసం పెళ్లి చేసుకున్నాను అంటున్నారు. అమ్మాయి ఆమె ఒక మనిషి, ఆమె ఉన్న బొమ్మన అండి షాప్ లోంచి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి నచ్చిందని కొంచెం మానవత్వం ఉందా మీకు? కొంచెం మానవత్వం ఉందా? పిల్లలు పుట్టారు కదండి, పిల్లలు ఎలా పుట్టారు? ఉన్నాను కదా తనతో బాగానే. అంటే తను ఎట్లా జీర్ణించుకుంటదండి? నాకు అర్థం కాదు. తను చెప్తోంది అసలు మొదటి నుండి నాకు ఉందండి, నాకు అలాగే అలవాటు. దానికి మీరేం? అయ్యో బాబాయ్, మరి పెళ్ళప్పుడు ఎందుకు చెప్పలేదు ఆవిడకి నాకు ఈ అలవాట్లు ఉన్నాయి, నచ్చితే చేసుకో అని? అలా చేసుకోవడం అయిపోయింది, పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఏంటైతే
నాకు మొదటి నుండి అలవాటు అని చెప్పినాడు. అప్పుడు లేని ఇప్పుడు ఎలా వదులుకుంటాను దాన్ని? అదేనండి, మీరు ముందే చెప్పున్నట్టయితే వేరేలా ఉండేదేమో కదా. ఒక తోడు కావాలని చెప్పి నేను చేసుకున్నాను. అయిపోయింది, పిల్లలు పుట్టారు, ఇంకేం గొంతుకు వచ్చావు, అయిపోయింది. నీ గొంతుకు వచ్చావు. అవసరానికి నువ్వు ఒక మనిషి గొంతుకు వస్తావా? అంతే మరి. తనకి ఓరి. ఇంకేం కావాలి? తనకి సుఖ పెట్టాగా. సార్ ఇప్పుడు ఒక ఆయనకి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది ఆయన అలా. ఒకటి అనుష, నువ్వు ఒకటి ఏమనుకోవద్దు. ఈ హుందాతనం అనేది ఉంటుంది ఒక న్యాయవాదిగా, ప్రొఫెషన్. ఆ హుందాతనం ఇలాంటి వాళ్ళు చూస్తే పోతుంది. అదే కదా. మనం మామూలు మనిషిగా మారిపోవాలి, ఒక లేమ్యాన్గా మారాల్సి వస్తుంది. ఆయన ఎట్లా మాట్లాడతాడు? మర్యాద లేకుండా నువ్వేంటి, నువ్వు చెప్పావులే అని ఎట్లా మాట్లాడతాడు ఆయన? చాలా రెక్లెస్ గా ఉన్నాడు. కనీసం మీకు పుట్టిన పిల్లల మొహం చూసైనా మీకు జాలియం కలగట్లేదా? అమ్మాయి అంత ఏడుస్తోంది, బాధపడుతోంది. నాకు మొదటి నుండి అదంటే పిచ్చి అండి. అయ్యో బాబోయ్, చిచ్చి నా నువ్వు వినటానికే ఎలా ఉంటుందండి, వినటానికి ఎలా ఉంటుంది? అమ్మో ప్రసన్న, నీకో దండం పెట్టాలి తల్లి. ఎట్లా భరించావో, ఎట్లా ఎంత అనుభవిస్తున్నావు నరకం నువ్వు. ఇప్పుడు ఆమెకి ఏం కావాలో అడగండి, ప్రసన్న గారికి ఏం కావాలో ఇదంతా అడగండి. వేస్ట్లే ప్రసన్న. ఆయన ఫిక్స్ అయిపోయాడు నీకు. నిన్ను ఎలా చూస్తున్నాడు తెలుసా ప్రసన్న? ఒక బొమ్మలాగా చూస్తున్నాడు. అతని అవసరానికి ఒక ఆట బొమ్మను తెచ్చి ఇంట్లో బొమ్మ కాదు పెట్టుకున్నాడు మేడం, పురుగు అని చూసినట్టు చెప్తున్నాడు. చూస్తుంటే అతను అట్లా మాట్లాడుతుంటే. నీకు అర్థమవుతోందా? నా జీవితాన్ని నాశనం చేస్తాడు మేడం వీడు. బా నా పిల్లల జీవితం మేడం. ఇప్పుడు స్కూల్కి వెళ్తే పిల్లలు అందరికీ తెలిసింది మేడం. ఇప్పుడు ఏం చేయాలి మేడం మేము? అయ్యో నాశనం చేస్తారు మేడం. కాదు ప్రసన్న, ఇప్పుడు నువ్వు ఇలాంటి ఆయనతో ఒక మాట అడుగుతాను చెప్పు. కలిసి ఉండాలని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఇప్పుడు ఇంకా తెలియదు కదా. చిన్నపిల్లలకి వాళ్ళు ఇవన్నీ చూస్తూ పెరిగితే ఇంకా ఎంత దారుణంగా తయారవుతారో నీకు అది ఒకసారి ఆలోచించు కదా. ఏంటి, ఏం నాశనం చేశానని చెప్తున్నావు? ఏం నాశనం చేశాను? నాశనం చేశానని చెప్తున్నావు? చూసావా, కేవలం నిన్ను ఆయన ఎట్లా అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ఒక వస్తువులా చూస్తున్నాడు. బొమ్మలాగా చూస్తున్నాడు అంతే నువ్వు. ప్రతిసారి వాళ్ళకి. సరే ప్రసన్న, లాయర్ గారు మాట్లాడతారు. ఒకసారి దీని మీద లీగల్గా ఎట్లా వెళ్ళొచ్చు, దీనికి ఏమన్నా అవకాశాలు ఉంటాయా అన్నది లాయర్ గారు చెప్తారు. ఒకసారి మాట్లాడు. కానీ నువ్వైతే ఒకటి గుండె రాయి చేసుకో, నువ్వైతే ఫీలింగ్స్ చంపేసుకో. మరి ఇంతకంటే నేనైతే ఏం చెప్పలేను ఈ ఇష్యూలో. నేను చాలా ఇష్యూస్లో మాట్లాడాను, కానీ పర్టికులర్గా ఈ విషయం వచ్చేటప్పుడు నేను మాట్లాడలేకపోతున్నాను. అటు నీ బాధకి నేను చెప్పలేకపోతున్నాను. అతని ఆయన అసలు చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నాడు. ఆయన పద్ధతి కూడా అలాగే ఉంది. ఎదుటోడు చెబితే వినేలాగా కూడా ఆయన లేడు. మరి అలాంటి వ్యక్తితో లైఫ్ ఉండాలా వద్దా అన్నది అది నీ డెసిషన్. నీకున్న అవకాశాలు ఏముంటాయి అన్నది మాత్రం లాయర్ గారు చెప్తారు. దానికి నీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా వెళ్దు. ఓకేనా? సరే మేడం. ఒకసారి మీరు చెప్పండి సార్. ఇంకా ఎంతకంటే ఇందులో ఇంకా మాట్లాడలేదు. ఇప్పుడు ఒకటమ్మా ప్రసన్న గారు, మీకు అతను కావాలా వద్దా నాకు అది క్లారిటీ చెప్పండి అమ్మా. అతనితో మీరు ఉండలేరు. మా అడ్వైజ్ అయితే అతనితో మీరు ఉండలేరు. ఈ ప్రోగ్రామ్ ద్వారా నేను చెప్పొచ్చేది అది. సో నేను మీకు లీగల్గా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. మీకు ఓకే అంటే దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఒక్కటి ఏంటంటే అతని పైన మీరు ఇట్లా ఇప్పుడు మిమ్మల్ని కొట్టడం, హరాస్మెంట్ జరుగుతుంది కాబట్టి అతని పైన ఇప్పుడు ప్రజెంట్ 85 BNS అంటారు, లేదా పాతది వచ్చేసరికి 498A సెక్షన్, అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఇమీడియట్గా మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి ఇప్పుడు ఇలా అంతే చేయొచ్చు. కొడుతున్నాడు, తిడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు రఫ్ అండ్ టఫ్ గానా. నువ్వేంటి, నువ్వేం చేస్తావు చేసుకోవాలంటే అదేనండి, అది కూడా రాయొచ్చు. చీటింగ్ అవుతుంది కదా, అది కూడా మీరు వీలైతే కుదిరితే ఇది కూడా రాయండి. మొత్తం రాసిన తర్వాత 420 చీటింగ్ కూడా అవుతుంది. మిమ్మల్ని మోసం చేసి ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఆయనలో ఉన్న లోపాలనే దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేసినట్టే ఒకటి. రెండోది ఏంటంటే మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఒకటి వెయ్యండి. ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో ఎలినేట్ ద ప్రాపర్టీ అని చెప్పి వెయ్యండి. సో అది ఒకటి మీకు ఆప్షన్ ఉంది. రెండోది మీకు ఇలాంటి వాళ్ళతో అడాల్టరీ అనేది ఇట్ ఈస్ ప్రజెంట్ అయితే డైవర్స్ కింద వస్తుంది. ఇది కూడా నథింగ్ బట్ అడాల్టరీయే. సో ఇతను ఇట్లా క్రూయల్గా బిహేవ్ చేయటం, అడాల్టరీ కింద వేరే వాళ్ళతో సెక్సువల్గా ఉండటం, అది ఆడైనా మగైనా ఉండటం, ఇవన్నీ చూస్తే మీరు డైవర్స్కి కుదిరితే డైవర్స్ వేసేసుకోండి. అలాగే పిల్లల విషయంలో మెయింటెనెన్స్ అనేది మీరు పొందండి. ఆయన ఏదైతే ఉందో మీరు చెప్తున్నారు కదా, ఆయన కొంచెం ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కాబట్టి మీరు ఇమీడియట్గా మెయింటెనెన్స్ వేసేయండి. సో ఇదే ఆప్షన్ ఉన్నాయమ్మా. మీరు లైఫ్లో ఏంటంటే ఇంకా మళ్ళీ అతనితో ఉండి ఇలాగ నరక వేదన పడి బాధపడేదానికంటే శుభ్రంగా, అంటే నా అడ్వైజ్ చెప్తున్నాను, అది మీరు మీ ఫ్యామిలీతో కూర్చొని ఒకసారి డిసిషన్ తీసుకోండి. మా లీగల్ టాక్స్ ద్వారా ఎంతోమందికి మేము దారి చూపించాము, మీకైతే నేను ఇది చెప్పగలుగుతాను. కాలంటే అలాంటి వ్యక్తి అసలు నాతోనే రెస్పెక్ట్ లేకుండా, ఈ సొసైటీ అంటే గౌరవం అసలు ఏమీ లేదు అతనికి. ఎదుటి వ్యక్తి ఒక మనిషి, అసలు ఒక మనిషితో మాట్లాడతాం అన్నది ఒక లేనే లేదు, ఆ సెన్స్ కూడా లేదు అతనికి. నువ్వు వచ్చేది చెప్పేది ఏంటో అదే ఇది ఎట్లన్నా మాట్లాడుతున్నాడు. ఒకటమ్మా, అది మీరు ఏంటంటే ఇక తప్పదు, మీరు గుండె రాయి చేసుకోండి. ప్రసన్న మీరు అది ఫ్యామిలీతో కూర్చోండి, ఒకసారి డిసైడ్ అవ్వండి అమ్మా. మా లీగల్ టాక్స్ నుంచి మీకు ఎప్పుడు సహాయ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు, మా నుండి మీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాము. ఒకసారి ప్రసన్న గారు ఇప్పుడు అనుష గారితో మీరు మాట్లాడండి, కన్క్లూజన్ చేసుకోండి అమ్మా జీవితానికి. ఒక సోదరుడిగా నేను మీకు చెప్తున్నాను తల్లి. ఓకేనమ్మా?
లైన్లో ఉండండి. ప్రసన్న మేడం విన్నావు కదా, మేడం నువ్వు ఉండాలి అనుకుంటున్నావు కానీ అక్కడ సిచ్యువేషన్ అలా లేదు కదా. అవును మేడం. ఇంకా అంటే నా నా ఒపీనియన్ అని కాదు కానీ నీ మాటల్లో నువ్వు చెబుతున్న బాధలో నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు అది జీర్ణించుకోలేకపోతున్నావు, బయటపడలేకపోతున్నావు అన్నదైతే అర్థమైంది. బట్ నువ్వు ఇందులోనే ఈ ట్రామాలో ఈ స్ట్రెస్లో కనుక ఉంటే నీ పిల్లలకు కూడా అన్యాయం చేస్తావు నువ్వు. అంటే ఏ క్షణంలో ఏం జరగవచ్చో తెలియదు. ఇప్పుడు నువ్వు ఒక మాట అన్నావు, నాకు చాలా భయం వేసింది, పిల్లల్ని చంపి చచ్చిపోవడం అనేది correct కాదు కదా. ఇప్పుడు ఆయన చేసిన తప్పుకి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి, నీ పిల్లలు ఎందుకు అనుభవించాలి? అర్థమైందా నీకు? అయింది మేడం. నువ్వు కనీసం ఇప్పుడు నీ పిల్లల్ని సెటిల్ చేయడానికైనా వాళ్ళ కోసమైనా ఉండు. పోయిన జీవితం ధైర్యంగా ఉండమ్మా తల్లి, ధైర్యంగా ఉండు తల్లి. అర్థమైందా? మేడం ఇప్పుడు నీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో లీగల్ గా సార్ చెప్పారు కదా, నీకు ఏ సహాయం కావాలన్నా అది ఎలా ఫైల్ చేయాలన్నా కూడా నీకు మేము కంప్లీట్ గా హెల్ప్ చేస్తాం. కానీ ఇంకొకసారి ఈ బంధం గురించి అయితే నువ్వు మళ్ళీ ఒకసారి కూర్చొని ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో కోపంతోనో ఆవేశంతోనో ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే వెయ్యకు. ఎందుకంటే నీ మీద నీకు సపోర్ట్ గా భరోసాగా మేము ఉన్నాం. ప్రసన్న సరే మేడం. సరేనా? ఆయన చెప్తున్నాడు కదా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా నీలాంటి వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారో మనకు తెలియదు. ఏదో ఈ షోలో ఇలా బయటపడింది కానీ ఎంతో మంది ఉండబట్టే కదా ఆయనకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అవును మేడం. నువ్వు గుండె రాయి చేసుకో, సూసైడ్ లాంటి అస్సలే ఆ మాట కూడా తీయకమ్మా, ఓకేనా? అలాంటి అసలు ఆలోచించకు, తీయకు. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మళ్ళీ నా నెంబర్ ఉంది కదా, కాల్ చేయి. లీగల్ సపోర్టు, మోరల్ సపోర్టు అన్నీ ఉంటాయి. ఇంకా సురేష్ గారితో నిజంగా నాకైతే మాట్లాడాలని లేదు, ఆయనతో మాట్లాడాలని మాకైతే లేదు. నువ్వు ఎలా భరించావో తెలియదు కానీ ఒకసారి అయితే నువ్వు డిసైడ్ అయిపో, సరేనా? మీ పేరెంట్స్తో మాట్లాడి, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకో. పిల్లల్ని దృష్టిలో పెట్టుకునే నిర్ణయించుకో, సరేనా? ఓకే మేడం. ఓకే అమ్మా, ఉంటా. చాలా థ్యాంక్ యూ మేడం, నాకు ఒక దారి చూపించారు. థ్యాంక్ యూ మేడం. ధైర్యంగా ఉండు ప్రసన్న, ఓకేనా? ఇది మాత్రం గుర్తుపెట్టుకో, నీలాగా చాలా మంది ఉన్నారు బాధితులు, నువ్వు ఒక్కదానివి కాదు. పిల్లలకి అన్యాయం చెయ్యకు. సరే మేడం. సరే, బాయ్. ఓకే. అమ్మ బాబోయ్, ఏంటో అసలు నాకు ఆమె చెప్పింది సార్ ఫస్ట్ నాకు. కాకపోతే నిన్న మాట్లాడినప్పుడు మా ఆయనకి వేరే సంబంధాలు ఉన్నాయి అక్రమ సంబంధాలు అంటే మామూలుగా నాకు ఫస్ట్ అంతా మాట్లాడినప్పుడు అలాగే అనిపించింది. నాకు అర్థం కాలేదు వెంటనే కూడా. బైసెక్సువల్స్ ఉన్నారండి, చాలా మంది ఉన్నారు అట్లా బయట. ఓకే, సమాజం అట్లా తయారైపోయిందండి ఇప్పుడు బాగా. పాపం ప్రసన్న, తన లైఫ్ ఎంత ఘోరమో అసలు ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అమ్మాయి చెబుతూ ఉంటేనే షివర్ అయిపోతుంది. తప్పకుండా ప్రసన్నకు కావాల్సిన లీగల్ హెల్ప్ చేయండి. ఇప్పుడు తనకి ఇప్పుడు అలా ఏ అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటే చీటింగ్ కేసు పెట్టచ్చు. అవునండి, అంటే ఇప్పుడు అతను మోసం చేసినట్టే కదా, ఆమె మోసం చేసినట్టే ఉంటది. పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేస్తే అవన్నీ చూస్తారు, పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఓకే అతని పైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఓకే, ఇతని సంబంధాల గురించి కూడా ఎంక్వైరీ చేస్తారు. ఆల్రెడీ అతను సూసైడ్ చేసుకుని ఇతని పేరు రాశారు కదా, నాకు తెలిసి ఇతను అరెస్ట్ చేసి ఉండొచ్చు. అంటే ఇతనే కదా రీజన్ అని చెప్తున్నారు కదా. అవునవును, రాసి అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఇతను అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇండైరెక్ట్ గా ఇద్దరిని చంపాడండి. ఇప్పుడు అటు ఆ అబ్బాయిని చంపేశాడు, ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఈ అమ్మాయిని చంపేశాడు. పిల్లల్ని కూడా లెక్కేసుకోవాలి. అవును, పిల్లల జీవితాన్ని కూడా పాడు చేస్తారు. అసలు ఇలాంటి ఇది మనకు తెలియకుండా ఆయన ఎంత చేసి ఉంటాడు కదా. అమ్మో, ఊహించుకుంటే భయం వేస్తుంది అమ్మాయి పరిస్థితి. సొసైటీలో అట్లా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆజాద్ గారు, మీ టైం స్పెండ్ చేసినందుకు. పర్లేదమ్మా, థ్యాంక్ యూ, నమస్తే.